అదే సార్ ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు అదే విషయం, ఇప్పుడు వారిసు అనే సినిమా కూడా మధ్యలో ఇప్పుడు పెద్ద లెజెండ్స్ లాంటి సినిమాల మధ్యలో దూరటం ఎందుకు అనేది నాకు అతను లెజెండ్ అనుకుంటున్నాడు, అతనే ప్రొడ్యూసరు, అతనే థియేటర్ ఓనరు, అతనే డిస్ట్రిబ్యూటరు, ఆ సినిమా ప్రొడ్యూసరు. తెలుగు రాష్ట్రాలను సినిమా ప్రపంచాన్ని ఏళ్తున్నాడు అతని సినిమా అతను రిలీజ్ చేసుకోవద్దంటే మీరు నేను ఎవరు అంట చేసుకోవద్దు అన్నట్లేదు సార్. మరి అంటే చేయాలని చెప్తానికి కూడా మనం ఎవరు అతనికి రెండింటి మధ్య లోపల ఎఫెక్ట్ పడుతుందా అంటే విజయ్ అంతా విజయ్ మార్కెట్ లేదు సార్. ఇప్పుడు అతను మనకంటే తెలియగలవాడు కాబట్టి మనం ఇక్కడే ఉన్నాం. అతను సంపాదించుకుని థియేటర్లో ఓనర్ అయిపోయి అంత పెద్దవాడు అయ్యి ఉన్నాడు. అతను అంత తెలివి తక్కువగా పోటీ పడి రిలీజ్ చేస్తాడు. అతనికి ఏముందో ఆలోచన, అతనికి రెండింటిని దెబ్బ కొడతాను అనుకున్నాడేమో. మనం ఎందుకు ఆలోచించాలని, మనకి ఎంతవరకు మన పరిధి ఏంటంటే అతను రిలీజ్ చేస్తే సినిమా మనకి ఇష్టమైతే సినిమా చూడటం, లేదంటే మానేయటం, అంతవరకే మన పరిధి. అతను ఎందుకు చేశాడు అతని బ్రెయిన్లోకి మనం వెళ్ళి ఆలోచించాల్సిన అవసరం మనకేంటంటే మన టైం వేస్ట్ కదా. మనకు చాలా పనులు ఉన్నాయి కదా, మానేసి ఇది ఎందుకు. దీనికంటే కొంచెం సమాజాన్ని గురించి మనం ఆలోచిస్తే ఇంకేమన్నా కొంచెం బెటర్ పనులు చేయగలమేమో మనం.